మన దగ్గర ఉందా ఈ డ్రగ్? రేప్ డి ఈ సినిమా యూత్ అడల్ట్ కోసం. కొన్ని డ్రగ్స్ తాగితే తెలుస్తాయి, కొన్ని డ్రగ్స్ ఎందులో కలిపి. ఇప్పుడు మనతో ఉన్న మూవీ టీం దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర. రేప్ వేరు డి వేరు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. రేప్ డి అంటే రేప్ డి అనగానే రేపేమో. రేప్ డేట్ డ్రగ్ అని చెప్పేసి అంత మన తెలుగు కాస్ట్. అంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ అలాంటిది. మీకు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చింది, మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? ప్రొడ్యూసర్ గారు ఫేస్బుక్లో నేను ఎందుకు ఓటీటీ అనుకుంటున్నారు, ఎందుకు థియేటర్ రిలీజ్ చేయలేదు? అంటే యాక్చువల్గా ఇది మేము థియేటర్కి సినిమాలా చేద్దాం అనే ఉద్దేశంతో మేము బుల్లితెర ఆర్టిస్టులకు చాలా మందికి లైఫ్ ఇచ్చారు ఆయన. బేసిక్ గా అండ్ స్ట్రైట్ గా మాట్లాడే గుణం ఉంది. అది యాక్టివ్ ఉండడం చాలా ఇష్టము, అందుకే యాక్టివా వెహికల్స్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము, లోన దండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నా దిమ్మ. పబ్ లో కనబడుతుంటారు తెలుసా ఈవిడ అప్పుడప్పుడు. సెక్సీ లేడీ, సెక్సీ బాడీ, కూడి కూడి. ఇది అన్యోన్య దాంపత్యం కాదు, పబ్బు దాంపత్యం. మీరు పరిచయం చేసిన హీరోలు కానీ, మీరు పరిచయం చేసిన హీరోయిన్స్ కానీ ఎవరైనా ఉన్నారా? నేను వీడు మామూలుడు కాదు అని. ఇలాంటి కథ రేప్ డి అంటే ఆల్రెడీ క్రైమ్ థ్రిల్లర్. వెబ్ సిరీస్ లో క్రైమ్ థ్రిల్లర్స్. ఎందుకు ఇలాంటి కథ చూస్ చేసుకున్నారు? కథ కూడా మీదేనా? అడల్టే చూడాలి ముందైతే, అడల్ట్ కోసమే ఈ సినిమా. మేబీ మ్యాక్స్ అమ్మాయిల కోసమే కాబట్టి. పద్ధతిగా చీర కట్టుకో, ఇక్కడ దాకా చేతులకి బ్లౌజ్ వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలని నేర్పించారు. I worked with actor Prakash Raju garu as a PA to his foundation. మీకు కూడా ఒక మంచి వీడియో పడి ఓ రేంజ్ లో సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. నాకు ఆయన సినిమా క్షణక్షణం నుంచి సో మా రేప్ డి ఈ మంత్ 24th రిలీజ్ అవుతుంది. సో మెయిన్ స్ట్రీమ్స్ వచ్చేసి ఎయిర్టెల్, అమెజాన్, యుఎస్ అండ్ యూకే, హంగామా అండ్ ఎక్స్ట్రీమ్. సో వీటిల్లో మమ్మల్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేప్ డి టీం తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా వాచ్ చేసి మాకు బెస్ట్ విషెస్ తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ అనుపమ ఈశ్వర్.